హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి క్రియేషన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మా బాబు అయాన్ అన్నప్రాసన చేశామండి ఈరోజు. వాడికి గుళ్ళో చేసామండి మేము అన్నప్రాసన. మేనమామ ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేయాలంటండి. మేమైతే గుడిలోనే చేసామండి వాడికి అన్నప్రాసన. మా పాప పొడి కూడా అంతే గుడిలోనే చేసామండి అన్నప్రాసన. సో, వాడికి పూజ చేసేటప్పుడు మేము వీడియో తీయలేకపోయాము. సో, చూడండి మేనమామ తినిపిస్తాడు కదా ఫస్ట్. మేనమామ తినిపిచ్చాక తర్వాత నాన్న, తర్వాత అమ్మ అలా మన బంధువులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ తినిపిస్తారు కదా! వాళ్ళ నాన్న తినిపిస్తే చూడండి వాడు చక్కగా చప్పరిస్తున్నాడండి. ఫస్ట్ టైమే గానీ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో, ఈ అన్నప్రాసన అంటే ఆడపిల్లలకైతే 5 నెలల 5వ రోజు, మగ పిల్లవాళ్ళకైతే 6 నెలల 6వ రోజు చేస్తారంటండి అన్నప్రాసన. ఒకవేళ ఆ రోజు దాటితే మంచి రోజు, వారం, తిథి మంచి రోజు చూసుకొని చేసుకోవచ్చటండి. మా బాబుకైతే 6 నెలల 6వ రోజే ఆ రోజే తినిపిచ్చామండి మేము. ఆవు పాలతో కలిపిన పరమాన్నాన్ని బంగారంతో కలిపి తినిపించాలంట అండి పిల్లలకి. మేమైతే అలాగే చేసామండి. అలా చేయడం ద్వారా గర్భస్థ దోషాలేమన్నా ఉంటే పిల్లలకి పోతాయంట అండి ఈ అన్నప్రాసన చేయడం వల్ల. అందువల్ల పిల్లలకి ఖచ్చితంగా అన్నప్రాసన చేసుకోవాలండి మనము. సో, నేను ఆ రోజు పెళ్లి ఉండటం వల్ల డెకరేషన్ సెట్ ఇవన్నీ తెచ్చి చేయలేకపోయానండి. హడావిడి ఉండేను. అందుకే మళ్ళీ తెల్లారి మన వీడియో కోసమని ఈ సెట్ మీషోలో నేను ఆర్డర్ తెప్పించుకున్నానండి. ఇది అన్నప్రాసన చేశాక 2 డేస్‌కి వచ్చిందండి. ఆ రోజు నేను చేశాను ఈ సెట్ మళ్ళీ మన వీడియో కోసమని. మా పాప అయితే ఓకే అంటుంది చూడండి. హ్యాపీ అన్నప్రాసన క్యారమ్‌ని. అలాగండి. ఈ సెట్ అయితే నాకు చాలా నచ్చిందండి. సో, ఆ రోజు వస్తే బాగుండు అనుకున్నాను కానీ ఆ రోజు రాలేదండి. సో, తెల్లారి వచ్చింది కదా! ఎలాగో వచ్చాయి కదా! వీడియో చేద్దామని చేశాను. ఈ ఈ సెట్ పెట్టుకున్నానండి నేను. ఈ అన్నప్రాసన సెట్ అని ఒక బ్యానర్ పెట్టుకున్నానండి. ఇది తోరణం చాలా బాగుంది కదండీ! వినాయకునిది. మనం పూజలు చిన్న చిన్న పూజలు, వ్రతాలు అవి చేసుకున్నప్పుడు సెట్ వేయించుకోలేం కదా! ఇదొకటి తీసుకుంటే సరిపోతుంది కదా! అందుకే ఇది కూడా ఒకటి తీసుకున్నానండి. ఈ అన్నప్రాసన సెట్ నేను తీసుకున్నానండి. చాలా వచ్చింది నాకైతే. సో, మన బాబు ఏమేమి తింటారో అవన్నీ మనం రెడీ చేసుకుంటాం కదా! స్వీట్స్, చాక్లెట్స్, పప్పు, బియ్యము, బాదం అట్లా అంటే డ్రై ఫ్రూట్స్ ఇలా ఇవుంటే అవి మనకు తినడానికి రెడీ టు ఈట్ అంటారు కదా! సో, మనకి ఏమేమి పెడతామో అవన్నీ వేరే వేరే సెట్‌లో పోసుకొని పెట్టుకున్నామండి. మా బాబైతే ఇవన్నీ మనం బొమ్మలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా! ఏది పట్టుకుంటాడని క్యూరియాసిటీ ఉంటుంది కదా మనకి. సో, మా మా బాబైతే బుక్కు, పెన్ను పట్టుకున్నాడండి. టెంపుల్‌లో కూడా అంతేనండి. టెంపుల్‌లో అక్కడ వేస్తే అప్పుడు కూడా బుక్కు, పెన్ను పట్టుకున్నాడండి. ఇప్పుడు కూడా అంతే. ఫస్ట్ బుక్కుని, పెన్ను తీసుకున్నాడు. తర్వాత నా గోల్డ్ తీసుకున్నానండి. పెద్దగయ్యాక ఎవరి డెసిషన్ వాళ్ళది. వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు కదా! కాకపోతే ఇప్పుడు మాత్రం బుక్ పట్టుకున్నాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాడు చూడండి స్పూన్ పట్టుకొని వాడే తింటాడంట. ఈ అన్నప్రాసన అయితే చాలా జరిగిందండి మాకు. ఖచ్చితంగా పిల్లలకి అన్నప్రాసన అనేది చేయించాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ డెకరేషన్ ఎలా ఉంది? అన్నప్రాసన ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.